నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. భోజనం అనేది ఏ విధంగా చేయాలి? భోజనం చేసేటప్పుడు మనం ఎటువైపు కూర్చొని భోజనం చేయాలి? అలాగే భోజనం చేసిన తర్వాత మనం కంచంలో చెయ్యి అనేది కడుక్కోవచ్చా? లేదా? అనే వాటి గురించి చాలా సందేహాలున్నాయి. సో, మనకున్న సందేహాలన్నిటిని క్లియర్ చేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిషులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మడుగు శివప్రసాద్ గురూజీ గారు. ఒక్కసారి గురువుగారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నారా గురుగారు? బాగున్నాం తల్లి. గురుగారు, భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు? అసలు భోజనం చేసిన తర్వాత మనం కంచంలో మనం చెయ్యి కడుక్కోవచ్చా? భోజనం చేసిన తర్వాత ఆకుని మలచవచ్చా వద్దా అనే వాటి గురించి అయితే మాకు చాలా సందేహాలు ఉన్నాయి. సో నేను ఈరోజు వాటి గురించి నేను మిమ్మల్ని అడగబోతున్నాను. గురుగారు, నేను ఫస్ట్ అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది భోజనం చేసేటప్పుడు కూర వడ్డించిన తర్వాత కానీ, లేదంటే అన్నం వడ్డించిన తర్వాత అయినా కానీ, అన్నం సరిగ్గా ఉడకలేదని చెప్పేసో, లేకపోతే అన్నం అంతా చాలా మెత్తగా ఉంది, గట్టిగా ఉంది అనేసని, మనకి కూర వడ్డించిన తర్వాత కూడా కూరలో ఉప్పు సరిగ్గా లేదు, కారం సరిగ్గా లేదు, అసలు బాలేదు అని చెప్పేసి ఇలా రకరకాలుగా చెప్తుంటారు భోజనం ముందు కూర్చొని. సో అట్లా చెప్పొచ్చు అంటారా? అలా చెప్పడం మంచిదే అంటారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. భోజనము చేసేటప్పుడు భోజనాన్ని మనం ఎప్పుడూ కూడా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పటం అనేటువంటిది మంచిది కాదు. అంటే మన పెద్దలు కూడా మనకి చెప్తూనే ఉంటారు కదా గురుగారు, భోజనం చేసేటప్పుడు మాట్లాడరాదు అని చెప్పేసి. మాట్లాడరాదు అనేటువంటిదే కాకుండా సహజముగా ఎవరైనా స్త్రీమూర్తులు సహజంగా వంట వండి పెట్టాలి అనేటువంటి తాపత్రయంతో వంట చేస్తారు. వంట చేసినప్పుడు దీంట్లో ఉప్పు లేదు, లేదా రుచి బాగలేదు, ఇంకొకటి అని వెంటనే ఆవేశము అనేటువంటిది వచ్చి ఇది బాగలేదు అనేటువంటి మాట అంటాం. శాస్త్రములో ఏం చెప్పినారు అంటే, అలా వంకలు పెట్టటము సరికాదు అన్నారు. అంటే వడ్డించినటువంటి వాళ్ళు సహజముగా పూర్వమంతా ఏం చేసేవాళ్ళంటే, మగవాళ్లకు వడ్డించిన తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళు తినేటువంటి సాంప్రదాయము ఉండింది ఆ రోజుల్లో. ఇప్పుడు అందరూ కూర్చొని ఎడమ చేత్తో వేసుకుని తింటూ ఉన్నారు. నిజానికి అందరూ కూర్చొని ఎడమ చేత్తో వేసుకొని తినటము కూడా సాంప్రదాయము కాదు. ఎందుకు అంటే, ఎడమ చేత్తో వడ్డించుకొని తినటము అనేటువంటిది అనారోగ్యము అన్నారు. మనకు ఆరోగ్యము కావాలన్నా అనారోగ్యము కావాలా? భార్యాభర్తలు ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని తింటూ ఒకవైపు ఎడమ చేత్తో వడ్డించుకుంటూ తినటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సాంప్రదాయమైనటువంటి విషయం కాదు. ఎందుకు సాంప్రదాయం కాదు అంటే, అనారోగ్యము అన్నాడు శాస్త్రంలో. మనం ఆరోగ్యం కదా కావాలని కోరుకుంటాము, అనారోగ్యం కావాలని కోరుకోం కదా. బాగున్నటువంటి వాళ్ళము అనారోగ్యం బాధపడాలని ఎవడన్నా అనుకుంటాడా? అనారోగ్య బారిన పడాలని ఎవరు అనుకోరు. అందువలన ఇలాంటివి చిన్న చిన్న తప్పులే ప్రతి మానవాళి చేస్తూ ఉంటాం. అంటే మన సమయం, మరి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళాలి, ఒకరికోసారి తింటూ కూర్చుంటే పని కాదు. సమయాభావము ఈ రోజుల్లో అన్నిటికంటే విలువైంది ఏమిటి అంటే, సమయము చాలా విలువైనది. ఆ సమయాన్ని ఆ రోజు సమయం విలువైందే. కాలం మారిందని మనం చెప్పుకుంటుంటాము. కాలం ఎప్పుడు కూడా మారదు. ఆ రోజు మన పూర్వీకులు ముత్తాతలు వాళ్ళు ఉన్ననాడు 24 గంటలే ఉన్నది రోజుకు, ఇవాళ 24 గంటలే ఉన్నది. పెద్దగా తేడా ఏమీ లేదు. అయితే మనము పాటించేటువంటి నియమాలు పద్ధతుల్లో ఉంది వ్యవహారం అంతా కూడా. అందుకని బాగలేదు అన్నము, కూరలు బాగలేవు ఇవన్నీ అని అనటము ఏమిటి అంటే, మనము అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం. మనం ఎవరిది బాగలేదు అని అంటున్నాము? అన్నము
తినేటువంటి పదార్థాన్ని, అంటే ఇది తింటే గాని మన జీవితము మనము ఆరోగ్యముగా ఉండవు. తిండి ఎందుకు తింటున్నాం? సమయానికి ఆ తిన్న తిండి జీర్ణమై మన రక్తనాళాల్లోకి పోయి అది కొంచెం మనకు నరాలు బాగా స్ట్రెంగ్త్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చేదానికి కదా తింటున్నాం. అటువంటి ఆరోగ్యప్రదాయమైనటువంటి తిండిని మనము బాగలేదు అని వెంటనే అంటున్నాము అంటే ఏమవుతుంది అంటే, అది శరీరములోకి వెళ్ళిన తర్వాత మనకు శరీరమున వంట పట్టదు. ఎందుకు అనంగానే ఎందుకు వంట పట్టదు అనుకోవచ్చు. మనస్సు ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి భగవంతుడు కనపడినాడు అనంగానే మనం తృప్తితో మనస్సు ఆద్యంత పర్యంతము శరీరం అంతా కూడా సంతోషము పులకరించిపోయి దైవ దర్శనం చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. రెండు చేతులు జోడించి కళ్ళతో స్వామిని చూసి మనం ఒక్కసారి అలా దృష్టిని మరల్చుకొని చెయ్యంగానే ఏమవుతుంది అంటే, మనస్సుకు ఎప్పుడైతే తృప్తిగా మనము దేవుణ్ణి చూస్తున్నాము అనుకుంటున్నామో ప్రశాంతత ఏర్పడుతున్నది మానసికమైనటువంటిది. మరి తిండి తినేటప్పుడు బాగలేదు అనేటువంటి మాట అన్న తర్వాత మనస్సుకి ఏమనిపిస్తుందంటే అయిష్టంగానే తింటాం. ఆ అయిష్టముగా తిన్నటువంటి తిండి ఎలా ఒంటిన పట్టుతుంది? ఖచ్చితముగా అది అంతంత మాత్రమే పడుతుంది. ఇదంతా చాలా నిగూఢముగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏముంటుంది, రోజు తినేదే కదా, ఏదో తిన్నాము పోయినాము, తిండి కోసమే మనం పుట్టలేదు కదా, బ్రతకడం కోసం తింటున్నాము కానీ తిండి కోసము బ్రతకడం కాదు అనేది మంచిదే కావచ్చు. కానీ ఆ బ్రతకడము కోసము తినేటువంటి దాన్నే కూడా మనము ఇంత చిన్న దాన్ని కూడా మనము దాన్ని చాలా ఇష్టపూర్వకముగా తినాలి, చాలా బాగుంది అని తినాలి. మరి ఉప్పు ఇవన్నీ కూడా సరిగ్గా లేని దాన్ని బాగలేదు అని చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది చేసేటువంటి వాళ్లకు అని ఒక ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు తిన్న తర్వాత పూర్వము మామూలుగా మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళు మళ్ళీ తినేవాళ్ళు. వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళకు అనిపిస్తుంది, అయ్యో నేను ఇలా చేశానే, ఆయన ఏమీ అనకుండా తిని వెళ్ళారే అనేటువంటి భావనతో ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు వాళ్ళు సర్దుకొని ఆలోచన చేసి చేసుకునేటువంటి విధానానికే మనము ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వాలి. కానీ వెంటనే మొహాన్ని బాగలేదు అని చెప్పరాదు. అలా చెబితే ఏమవుతుందంటే, అయ్యో బాగలేదు అన్నారే అనేటువంటి మనస్సు నొచ్చుకోవడం ఒకటి, ఆ బాగలేని తిండి మన వంటిన పట్టకపోవడం ఒకటి, బాగలేదన్నారు కదా ఆయనే బాగలేదన్నప్పుడు నేను తినడం ఎందుకు లేని ఆమె మానుకోవడం ఒకటి, ఇలా ఆమెను తినకుండా చేసినటువంటి పాపము కూడా వీళ్ళకు వస్తుంది. ఆమె అయ్యో అతను అంత కష్టపడి సంపాదించేటువంటి వ్యక్తి తినలేదే, ఏ స్త్రీ అయినా భర్త తినకపోతే తినదు, అది సహజం. తినకుండా ఇంకొకరిని చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి అలాంటి మాటలు అక్కడ ఉచ్చరించరాదు, అది మంచి పద్ధతి కాదు. తద్వారా ఇంకా ఎన్నో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి వీటి వల్ల. అందుకని మనకు ఒంటిన శరీరానికి పట్టడానికి ఆ తినేటువంటిది ఎలా ఉండినా సరే నువ్వు తిన్నావు తృప్తిగా అంటే ఖచ్చితముగా నీకు అంత అనుకూలమే జరుగుతుంది గాక. అన్నము పరబ్రహ్మస్వరూపము అన్నాడు. ఇంకొక బ్రహ్మస్వరూపం, అది భగవంతుడిచ్చినటువంటి వరం అన్నం తినటము. అది కూడా పుట్టక లేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు సమాజంలో ఎన్నో రకాల వాళ్ళు ఉన్నారు. ఆ ఉన్నదాన్ని మనము పేర్లు పెడుతున్నాం. దీనికి ఒక కథ చెప్పాలి. నిజానికి కాస్త సమయం పట్టవచ్చునేమో, పర్వాలేదంటే నేను చెబుతాను. పర్వాలేదు, చెప్పండి. సత్తుప్రస్థుడు అనేటువంటి ఒక మహనీయుడు బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆయనకు భార్య, ఒక కోడలు, ఒక కొడుకు కోడలు, తాను తన భార్య ఉన్నారు. ఆయన మహనీయుడు. ఇంతే 4 విస్తర్లు వేసుకుని ఇంతింతే పెట్టుకొని ఉంటారు ఆకులో, తినాలి అని. బ్రాహ్మలు కదా, పరిశేషం చెయ్యాలి అనేటువంటి అభిప్రాయంతో ఇలా పెట్టుకొని దానికన్నా ముందు ఒక ధ్యానం చేస్తారు. అమ్మా, ఎన్నో రోజులకు గాని
పంట వేసిన వాళ్ళు పంటను తీసుకుపోగా పక్షులు పశుపక్షి ఆదులు అన్నీ కూడా వాటికి కావాల్సినటువంటివి తినంగా రాలినటువంటి గింజలను ఎవరికి నష్టము చేయకుండా ఎక్కడా దొంగతనము ఒక చేనులో చేసి గాని చెంది గాని పశువులు పక్షులు అన్నీ తినంగా పోంగా మిగిలినటువంటివి తెచ్చుకొని మేము తింటున్నాము, నేను ఎవరికి అపకారం చెయ్యలేదు, ఇన్నాళ్లకు ఇన్ని నెలలకు మాకు ఇది కనికరించినావా తల్లి అని అన్నము తినే ముందు, అందుకే దైవారాధన చెయ్యాలి అన్నము తినే ముందు అని. ఈ అన్నాన్ని ప్రసాదించింది మన నోటి వరకు పోవడానికి భగవద్ అనుగ్రహము ఉంటేనే మనము ఆకులో ఉన్న అన్నము కూడా సిద్ధాన్నాన్ని మనం తినగలం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే లేదు అనడానికి ఒక నిదర్శనం ఇది. ఒక్కోసారి మనకి నోటి దాకా వచ్చింది కూడా ఇలా జరుగుతూ ఉన్న సమయములో అందరూ తిందాము అని ఒక క్షణం ఆగితే తిందాము అనుకున్న సమయములో అమ్మా అని ఆర్తితో ఒక పిలుపు వినపడుతుంది. ఓకే, ఎవరో వచ్చారే అని ఇలా తొంగి చూస్తే చాలా ఆకలిగా ఉంది తల్లి, ఏమైనా కాస్త పెడతారా అని అడిగాడు. ఓకే, అయ్యో అభ్యాగతో స్వయం విష్ణు అన్నాడు శాస్త్రము. నాకు ఆకలి అని వచ్చినాడు అంటే శ్రీ మహావిష్ణువుతో సమానము అన్నాడు. మనము ఏదో బిచ్చమెత్తుకునేటువంటి వాడు అని మనం అనుకుంటాము, మానవుడి దృష్టి అట్లా ఉంటుంది. అలా అనుకోరాదు. ఒక విష్ణు స్వరూపంలో వచ్చినాడు అనేటువంటి భావనతో కాళ్ళు కడుక్కొని రా నాయన అని పిలుస్తారు. పిలిస్తే కూర్చోబెడితే ఆ ఇంటి యజమాని సత్తుప్రస్థుడు అనేటువంటి ఆయన తన ఆకులో పెట్టుకున్నది తెచ్చి పెడతాడు, తింటాడు. ఇంతే ఉంటుంది, తింటాడు. తిన్న తర్వాత అతను ఆ సత్తుప్రస్థుడి వైపు చూస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి అంటే అతను తన భార్య వైపు చూస్తే ఆమె పెట్టుకున్నది తెచ్చి పెడుతుంది. అలాగే మళ్ళీ చూస్తాడు, మళ్ళీ కొడుకు తెచ్చుకున్నది పెట్టిస్తాడు. మళ్ళీ చూస్తాడు, మళ్ళీ చూస్తే కోడలు పెట్టుకున్నది కూడా తెచ్చిస్తాడు. మళ్ళీ చూస్తాడేమో ఇతను, చూస్తే ఇక మా దగ్గర నలుగురిది తప్ప ఇంకొకరిది లేదే అనేటువంటి భావన అతను మదన పడుతూ ఉంటాడు సత్తుప్రస్థుడు. అలా మదన పడుతూ ఉన్నటువంటి సమయంలో భుక్తాయాసముతో తేల్పులు తేలుపుతాడు ఇతను వచ్చిన వ్యక్తి. అబ్బా చాలా కడుపు నిండిందండి, నాకు పెట్టారు మీరు, సంతోషము, మీకని పెట్టుకున్నది ఏమైనా పెట్టారేమో, నేను అనవసరంగా మధ్యలో వచ్చానే అని ఒక మాట అంటాడు. అయ్యో పర్వాలేదు స్వామి, మాకు ఎన్నేళ్ల నుంచో మాకు అలవాటైంది, ఎన్నో నెలల నుంచి తినకుండా ఉండటం అనేది. మీరు దాదాపు 10 రోజులు 15 రోజులు అయింది అంటున్నారు, ఇంకా మీ కడుపు అలవాటు పడుండదు అలా ఆకలికి తట్టుకోవటం అనేది. మీరు తిన్నారు కదా సంతోషం అని మంచినీళ్ళు చెమ్ము నిండా ఇచ్చి అతను చేయి గడుపుకొని రమ్మంటే చేయి గడుపుకొని వస్తాడు బయట. ఇతనికి మంచినీళ్ళు ఇస్తే కాస్త విశ్రాంతి తీసుకోండి, తిన్నారు కదా అని అంటే, ఈలోగా అతను చేయి గడుపుకున్నటువంటి చోట ఒక ముంగీస పొర్లాడుతూ ఉంటుంది. అక్కడ సగము బంగారం ముంగీసలాగా మారుతుంది అది. అలా అయితే కోడలు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూసి మామయ్య బంగారు ముంగీస అంటుంది. అప్పుడు ఇతను చెయ్యి కడుక్కున్నటువంటి ఎంగిలి చేతిలోటి నీళ్లతో, మామూలుగా బ్రాహ్మణులు తినే ముందు చేతులు కడుక్కుంటారు, తిన్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటారు, అది సాంప్రదాయం. అలా ఎంగిలి చేతి నీళ్లు కడుక్కున్నటువంటి దాంట్లో పొరలాడింది ముంగీస అంటే ఇతను ఎవరో మహానుభావుడు అయినట్టున్నాడు. ఎవరండి మీరు, మహానుభావుల్లాగా ఉన్నారు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు. ఆ వచ్చినవాడు ఎవరో కాదు, కుబేరుడు. నీకు కావాల్సినంత ధనం ఇస్తాను, నీ దాతృత్వాన్ని పరిశీలిద్దాము, పరీక్షిద్దామని వచ్చాను అని చెప్పి చెప్తాడు. అదంతా ఒక కథ ఉన్నది. అలా అమ్మ ఎప్పుడు కూడా ఎవరికి ఆ తినేటువంటి ప్రసాదాన్ని, ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది కథ అంటే, ఆ తినేటువంటిది కొంచెమే గాని మనకు లభ్యము ఏదైతే ఉందో దాన్ని పరబ్రహ్మ స్వరూపముగా భగవత్ ప్రసాదముగా తీసుకోవాలి అని శాస్త్రం. అందువలన బాగలేదు అని పేర్లు పెట్టడం కానీ చేయటం కానీ మనస్సు నొచ్చుకునేటువంటి విధానముగా ఎవరిని అనరాదు, అన్నాన్ని దూషించరాదు అనేటువంటిది శాస్త్ర సమ్మతమైన విషయం తల్లి. చేయొస్తు.
ఓకే గురువుగారు. అలాగే అన్నం తినేటప్పుడు ఎటువంటివి ఇట్లా మీరు చెప్పారు కదా! అన్నం బాలేదు, కూర బాలేదు అని చెప్పేసని. సో, ఇట్లాంటి పదాలు వాడరాదు అనేసని చాలా చక్కగా చెప్పారు. అలాగే మీరు ఇందాక వీడియోలో కూడా చిన్నగా చెప్పారు మాకేంటంటే, అన్నం తినే ముందు కూడా మనం దేవుణ్ణి ఒక్కొక్కసారి తలుచుకొని ఆ తర్వాత మనం అన్నం తింటాము. లేదంటే దేవుని యొక్క నామస్మరణం కూడా చేసుకుంటూ ఉంటాము. సో, అట్లా చాలామంది గురువుగారు అన్నం తినేటప్పుడు కళ్ళకి అద్దుకొని తినడం గానీ, లేదంటే దేవుని యొక్క నామస్మరణం చేసుకొని గానీ, సో, ఇట్లా తింటూ ఉంటారు. అవును. ఎందుకలా అంటారు? అమ్మ, మనము ఉదయం లేచి కష్టపడుతుంటాం. అవును. మనము కష్టపడినటువంటిది మనం ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు పదములోనే ఉంది కష్టపడుతున్నాము అని. హ్మ్. దేనికి కష్టపడుతున్నాం? ఎవరి కోసం మన కష్టపడుతున్నాం? కోసం మనమే కష్టపడుతున్నాం. ఎవరి కోసము ఎవరిని ఉద్ధరించడానికి కష్టపడడం లేదు. అవును. మన సంసారాన్ని మనము ఉద్ధరించుకోవటానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి మనము ఒక పని చేస్తున్నాం. హ్మ్. అంటే ఏమిటి? కర్మలు. చేసేటువంటి పనులన్నీ కూడా కర్మ. కర్మలు. ఈ కర్మలు చేస్తూ పోతూ ఉన్నప్పుడు, ఈ కర్మానుసారం మనం ఏదైతే చేసుకుంటున్నామో, మనం ఒక ఉద్యోగరీత్యా ఉద్యోగము కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక బిజినెస్ చేసేటువంటి వాళ్ళు మనమంతా ఏమనుకుంటున్నామంటే, ఇదంతా నా ప్రతిభతో నా సామ్రాజ్యాన్ని అంతా కూడా నేను విస్తరించాను, హ్మ్. నేను కష్టపడి సంపాదిస్తున్నాను అనేటువంటి ధోరణిలో మనం పోతూ ఉంటాం. అయితే పెద్ద పెద్ద సంస్థలు ఈరోజు కోట్ల వేల లక్షల కోట్లకు పడగనెత్తినటువంటి వాళ్ళందరూ కూడా ఇతను చాలా కోటీశ్వరుడు, ఇతను మహానుభావుడు అని ఎవరినో మెయిన్ వాడిని ఒకడినే చూస్తుంటాం మనం. హ్మ్. మన సమాజం యొక్క వ్యవస్థ అలా అయింది. కానీ అతని కింద కొన్ని వందల వేల లక్షల మంది పని చేస్తూ ఉంటే అతనికి అన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూరుతున్నాయి అనేటువంటిది గుర్తించాలి. హ్మ్. చాలా మంది యొక్క శ్రమ ఫలితమే అతనికి కోట్లు గడించేదానికి అవకాశం ఏర్పడుతుంది. హ్మ్. ఈరోజు మనం ఒక చార్మినార్ చూసినా, ఒక తాజ్మహల్ చూసినా, ఒక బిర్లా మందిర్ చూసినా, ఇంకొకటి చూసినా, ఏది చూసినా ఒక పుణ్యప్రదం. ఈ పొద్దు మనము రామ మందిరము, రామాలయము అనేటువంటిది మనము ఢిల్లీలో చూసినా మందిరము మహాద్భుతముగా కనపడుతుంటుంది. మందిరాన్ని కట్టినటువంటి కూలీలు, దానికి శ్రమపడినటువంటి మహనీయులు ఎంతో మంది ఉంటారుగాక. అంతమంది శ్రమ కృషి ఫలితమే ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అనేటువంటిది జరుగుతుంది. ఊరికే జరగవు ఏవి కూడా. హ్మ్. అందుకని మనము మామూలుగా శ్రమ పడుతున్నాము, మన కష్టమును మనం శ్రమ పడతాము, చేస్తాము, నెల జీతం తెచ్చుకుంటాము, తినాలి, చెయ్యాలి అనేటువంటి దానికి మనం చేస్తాం. హ్మ్. ఈ శ్రమ అనేటువంటిది న్యాయబద్ధమైందా లేదా, ధర్మబద్ధమైందా లేదా అనేటువంటిది భగవంతుడు చూస్తాడు. అందుకే ప్రతి మనిషికి కూడా నేను ఎంత శ్రమ పడినా, ఎంత కష్టపడినా నాకెందుకో కలిసి రాలేదు గురువుగారు, నేను చాలా సంపాదించాను గురువుగారు, జాతక ప్రకారంగా చూడండి గురువుగారు, మేమంతా పోగొట్టుకున్నాము గురువుగారు అని చెప్తాం. మనది కానిది పోకుండా ఏం చేస్తుంది? అవును. మనము ధర్మబద్ధముగా సంపాదించిండేటువంటిది మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనము తినేటప్పుడు మనము సంపాదించుకున్నటువంటి అన్నమే, మనమే డబ్బు పెట్టి ఒక 3,000 రూపాయలు పెట్టి ఒక బియ్యపు బస్తా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము. హ్మ్. ఇంట్లో ఆవిడ వండుతుంది. వండినప్పుడు మనం తినాలి అనుకున్నప్పుడు మనం తెచ్చుకున్నదే. కానీ ఈ బియ్యము ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ రైతు ఏ చేనులో పండించింటే వచ్చాయి, ఆ రైతు యొక్క శ్రమ ఎంత హ్మ్. అనేటువంటిది ఎంతో ఉంటే తప్ప ఈరోజు మనం ఇది డబ్బు పెట్టి కొనడం పెద్ద ఈజీ. కానీ అది పండించడం, సృష్టి చేయడము, దాన్ని ఆ సృష్టికర్త ఎవరు? అందుకనే దేశానికి రైతు వెన్నెముక అని. మామూలుగా మనం అన్నదాత సుఖీభవ అని అంటున్నాము అంటే హోటళ్ళల్లో అన్నం పెట్టిన వాడిని అన్నదాత సుఖీభవ కాదు. ఇంట్లో మనం ఏదో పెళ్లిలో తినంగానే ఏదో మనం ఎవరింటికో పోతున్నాం, అన్నం పెట్టిందంటే ఆమె అన్నపూర్ణాదేవబ్బా అన్నం వడ్డించిద్ది తిన్నాము అంటే అన్నదాత సుఖీభవ అని అంటున్నాము అంటే ఆ అన్నం అనేటువంటిది
మనము తింటూ ఉన్నప్పుడు ఎవరైతే పండించి ఉంటారో ఆ పండించినటువంటి మహనీయుడు అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళ మొహం మనకు తెలియదు, ఎవరు పండించారో. ఆ పండించినటువంటి బద్దలు ఎవరో తెస్తారు, ఎవరో షాపులో వేస్తాడు, అక్కడ మనము కొనుక్కుంటాం, అది తెచ్చుకొని వండుకొని మనం తింటాం. ఆ తింటూ ఉన్నప్పుడు ఈ ఆకులో ఉండేటువంటిది మనం నోటి వరకు వెళ్ళే లోపల ఏదైనా ఇబ్బంది జరగవచ్చు, చెప్పలేము. ఆ అన్నము పూర్తి అయ్యేంత వరకు కూడా మనము భగవంతుడి యొక్క స్మరణ తినే ముందు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, నేను న్యాయబద్ధంగా సంపాదించుకున్నాను కనుక ఈ అన్నాన్ని నేను తిని జీర్ణం బాగా అయి నేను ఆరోగ్యవంతుడిగా, నేను నా కుటుంబము చల్లగా ఉండేట్టుగా చూడు తండ్రి అని భగవత్స్మరణ చేయకపోతే ఉపయోగం లేదు, తిన్న తిండికి విలువ లేదు. అందుకని భగవన్నామ స్మరణ చెయ్యాలి. అయిపోయిన తర్వాత కూడా ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించుకోవాలి ఈ 2 సమయాల్లోనూ ఎప్పుడు కూడా. అందుకని అలా మనము స్మరణ చేసి తింటే ఆ తిన్నటువంటి తిండి అనేటువంటిది మనకు అంటుతుంది. అందుకే పూర్వము హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కువ ఉండేటివి కాదు. వాళ్ళ పాటికి వాళ్ళు రోజు ఏది తినాలనో అది తిని గంజి తాగే వాళ్ళు కూడా పూర్ణ ఆయుష్కారకులై ఉండి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు. ఇవాళ విపరీతమైనటువంటి హాస్పిటల్స్, విచిత్రమైనటువంటి బర్గర్లు అవి ఇవి అని పేర్లు ఎప్పుడైతే విచిత్రమైనటువంటి తిండ్లు వచ్చినాయో, రోగాలు కూడా విచిత్రమైనటువంటి పేరు కనుక్కోలేనటువంటి రోగాలు కూడా వచ్చాయి. అంతే కదా, యద్భావం తద్భవతి. అందుకని ఇవన్నీ కూడా పూర్వము ఏవి ఉండేటివి కాదు. కానీ మనం తినేటువంటి ప్రతి పదార్థము కూడా దైవాన్ని ఒక్కసారి స్మరణ చేసుకొని తినాలి అనేటువంటిది శాస్త్రము చెప్పినటువంటి మాట తల్లి. గురువుగారు, భోజనం చేసే ముందు భగవన్ నామస్మరణ అనేది ఎందుకు చేయాలి అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. అలాగే ఏంటంటే చాలా మంది భోజనం చేసిన తర్వాత చెయ్యి అనేది కంచంలోనే కడుక్కుంటారు. సో అలా కడుక్కోవడం వల్ల ఏం జరుగుతుంది అంటారు? మామూలుగా భోజనం చేస్తున్నప్పుడమ్మా, భోజనం చేసిన తర్వాత మనము చెయ్యి కడుక్కోవటం అనేటువంటిది పక్కకు వెళ్ళి వేరే చోట కడుక్కోవటం అనేటువంటిది సాంప్రదాయం. ఇది తినేటువంటి కంచం, మనం తింటాం. ఈ తిన్న తర్వాత ఏమవుతుంది అంటే, తినే ముందు తింటున్నంతసేపు మనం ఆరోగ్యవంతంగా మనం చేసుకునేటువంటి ఇది బాగుంటుంది. శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే, తిన్న కంచములో చేయి కడుక్కోవటము అనేటువంటిది ఆ ఇంటికి మంచిది కాదు. ఎవరైతే భోజనము పెట్టి ఉంటారో, మనుషులు మన ఇంటికి ఎవరైనా వస్తారు, గెస్ట్లు, బంధువులు, కావాల్సినటువంటి వ్యక్తులు, ఆత్మీయులు, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మన ఇంట్లో వాళ్ళమే అయినా మనమే కావచ్చు కాక, బంధువులే రానక్కర్లేదు. మనము తింటూ ఉన్నప్పుడు భోజనము అంతా అయిన తరువాత ఆ చెయ్యి కడుక్కోవటము అనేటువంటిది, పక్కకు లేచిపోయి కడుక్కోవటం అనేటువంటిది విధానం. అది శ్రేయోదాయకం అన్నాడు. ఇంటికి మంచిది, మన ఇంటికే మంచిది, మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మన పిల్లలకు మంచిది. ఇది దాంట్లోనే కడుక్కుంటే ఏమవుతుంది అంటే, ఒకే మాటలో చెప్పొచ్చు, ధన నష్టము, ఆరోగ్య నష్టము రెండూ ఉంటాయి. మనం ఇప్పుడు స్నానము చేయటానికి వేరు ఒక గది, దైవారాధన చేసుకోవటానికి ఒక గది, ఇల్లు ఒకటే కదా. కూరలు 1,00,000 ఉంటాయి. మనం ఏదో 4-5 కూరలు లేదా 2 కూరలు, ఒక పచ్చడు, ఏదో అనుకూలాన్ని బట్టి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తింటాం. తినేటువంటి దాన్ని మనము
ఆ తినే దాంట్లోనే మళ్ళీ చెయ్యంతా అయిన తర్వాత చెయ్యి కడుక్కోవటం అనేటువంటిది అది చాలా తప్పు. ఎంగిలి నీళ్లు ఎప్పుడైతే చెయ్యి కడుక్కున్నటువంటి నీళ్లు కంచానికి మొత్తంలో కడుగుతామో ఆ కంచము మళ్ళీ మనం తినడానికి పనికిరాదు అంటారు. అలా లేచిపోయేసి దాన్ని పక్కకు తీసేసి కడగటము ఉత్తమం. అది శ్రేయోదాయకం. ఎప్పుడు కూడా ఒకవేళ ఆకులు వేసాం, ఆకుల్లో తిన్నాం. ఆకులు ఎందుకు వేసుకునేవాళ్ళు పూర్వము అంటే ఇది కూడా ఒకటే. ఎందుకంటే పూర్వం మనం చూసుకున్నట్లయితే ఆకుల్లో తినేవాళ్ళు గురుగారు. కానీ ఇప్పుడు మారిన కొద్దీ, జనరేషన్స్ మారే కొద్దీ ఇప్పుడు ప్లేట్లలో తింటున్నారు. అది కూడా పూర్వంలో పెద్దలు కూడా ఎందుకు ఆకుల్లో తినేవాళ్ళు అంటారు? పూర్వము ఆకులలో మామూలుగా మనం తినేటువంటి, ఎప్పుడైనా ఒక మనిషికి ఇబ్బంది కలగాలి అంటే ఆహారము వలననే ఇబ్బంది అనేటువంటిది కలిగేది. మనం ఒక పండు తిన్నా, ఒక భోజనము చేసినా, ఒక స్వీట్ తిన్నా, ఇంకేదన్నా తిన్నా, మామూలుగా అన్నము వడ్డించంగానే ఉడుకుడుకు అన్నం, వేడివేడి అన్నము అనేటువంటిది ఎప్పుడైతే ఆకులో వేస్తామో ఆ ఆకులో అన్నములో కానీ తిండిలో ఏదైనా మనము తినకూడని పదార్థాలు అంటే విష పదార్థాలు ఏమైనా ఉన్నాయి అంటే ఆకు యొక్క కలరు మారుతుంది, నీలం రంగులోకి అట్లా మారిపోతుంది. రంగు మారుతుంది ఖచ్చితంగా. ఉన్న రంగు కాకుండా అది చాలా నల్లగా మాడిపోయేట్టుగా ఇదవుతుంది అనమాట. అలా అయితే ఏదో అన్నములో కలిపారు అని తెలిసేది సహజంగా. అందుకని ఆకుల్లో వడ్డించడం అనేటువంటి, కంచాల్లో ఆకుల్లో పెట్టండి అంటే అంత దూరదృష్టి కలిగినటువంటి సాంప్రదాయం ఉండింది పూర్వమంతా. సరే, ఇంకొకటి, అరిటాకులో తింటే ఏమి, తామర ఆకులో తింటే ఏమి, మోదుక ఆకులో తింటే ఏమిటి అనేటువంటివి శాస్త్రాలు చాలా ఉన్నాయి. అది ఎటువైపు కూర్చొని తింటే ఏమిటి, సహజముగా భోజనము చేసేటువంటి వాళ్ళు భోజనం ఎందుకు తింటున్నట్టు, మనము మన జీవన గమనాన్ని పెంచుకోవటం కోసం, మన ఆయుష్, మనం బతుకుండాలి కాబట్టి, మనం తినాలి కాబట్టి, తిని మన ఆరోగ్యం బాగుండి మళ్ళా రేపు పనులు మనం చేసుకోవాలి, కొంతకాలం జీవించి ఉండాలి అనే దానికి తిండి అనేది తింటాం. అలా తింటూ ఉన్నప్పుడు ఎటు కూర్చొని తింటే మనకు మేలు జరుగుతుంది అంటే తూర్పు ముఖముగా కూర్చొని తినటం అనేటువంటిది ఒకటి, ఉత్తరముఖంగా కూర్చొని తినటం అనేటువంటిది ఒకటి. ఈ రెండు వైపుల తప్ప భోజనం చేస్తున్నప్పుడు మిగతా వైపు కూర్చొని తినరాదు. అయితే ఇప్పుడు మనం ఒక టేబుల్ వేసి సరౌండింగ్ మొత్తం కలిసి కూర్చొని తింటున్నాం అనుకోండి, డైనింగ్ టేబుల్ అప్పుడు తినవచ్చు. ఎందుకంటే మనం తినేటువంటి వాళ్ళకి ఇంకొక తినేటువంటి వాళ్ళే ఎదురుగా ఉన్నారు కదా, సహజం కదా. అందరూ ఒకే ఎదురెదురుగా కూర్చున్నాం కాబట్టి తినవచ్చును. మనం మాత్రమే తింటున్నాము, ఎవరు లేరు అన్నప్పుడు ఇలా చేయాలి. అలాగే ఇంట్లో మనము తిండి తిన్న తర్వాత కొంతమంది ఆకులు మడుస్తూ ఉంటారు, అలా మడవరాదు. అది చాలా తప్పు, పెద్ద తప్పు. వదిలేయాలి, అలాగే వదిలేసేయాలి. మడిచేటువంటి సన్నివేశం వేరు, అది చెడు కార్యక్రమాలకు మడచడం అనేది జరుగుతుంది. ఇంట్లో మనం శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఆకుల్లో పెట్టడం సహజం. కొంతమంది ఆకులు మడుస్తారు. ఈ తిన్నవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం అంతా మడిచేసి అలా మడిచి పెట్టేసి అలా పెడతారు. అలా పెట్టకూడదు, ఆ ఇంటికి అరిష్టం. మనం ఏ ఇంట్లో అయితే తిన్నామో అలాగే చేయగడుక్కోవడము కూడా ఆ ఇంటికి మనకే అరిష్టం. తట్టలో చేయగడుక్కోవటము, ఆ కంచంలో చేయగడుక్కోవడం అనేటువంటిది చాలా పెద్ద తప్పు. పక్కకు వెళ్ళి కడుక్కోవాల్సిందే. కడుక్కున్న తర్వాత మళ్ళీ నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాల్సినటువంటిదే, అందులో ఏమాత్రము సందేహం లేదు. భోజనము చేసే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, భోజనము అయిన తర్వాత కూడా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, అయిన తర్వాత కూడా కడుక్కోవాలి. భోజనం అనేటువంటిది చాలా మహిమాన్వితమైనటువంటి కార్యక్రమం. అదేదో భోజనం మనం ఏదో అవలీలగా నిలబడి తింటూ
ఎక్కడో అంటే అక్కడ కూర్చొని నిలబడి తింటూ ఉంటారు. నిలబడి తినటము కానీ, కంచము ఒళ్ళో పెట్టుకొని తినటము కానీ, ఇవన్నీ కూడా మానవ జీవితానికి ఏవి మంచి పద్ధతులు కాదు. అయితే ఇప్పుడు మరి చాలా చోట్ల చూస్తూ ఉంటాం, మనం వెళుతూ ఉంటే మరి వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, వాళ్ళకంతా ఉండదు కదా అని బయట నిలబడి తింటూ పోతూ ఉంటారు. అందుకనే కదా సమాజంలో హాస్పిటల్స్ పెరిగినాయి అంటున్నా నేను. అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఇంకా మనకు ఆరోగ్యం కావాలి అంటే కూర్చొని తినాలి పద్ధతిగా. అది ఎట్లా? డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినటం కూడా సాంప్రదాయం కాదు. కింద కూర్చొని తింటూ ఉన్నప్పుడు, తినడానికి కూర్చున్నప్పుడు మనం కూర్చునే విధానము వేరు. మనం ఆ కూర్చున్నప్పుడు మన నరాలు, మనకు ఉండేటువంటి వ్యవస్థ, కూర్చున్నటువంటి విధానము ఆయుష్ను పెంచేటువంటిది. అది ఈశ్వరావుని ఇలా వంగిపోయి టేబుల్ మీద పడి ఇలా ఒక చెయ్యి అడ్డం పెట్టుకొని ఇలా ఏదో తింటూ, అందుకనే అవన్నీ ఆరోగ్యవంతుల యొక్క లక్షణాలు కాదు. ప్రతి చిన్నది తెలియకనే పొరపాటు చేస్తామన్నమాట. తెలిస్తే ఎవరూ చెయ్యరు. ఏదో కాలం గడుస్తూ ఉంది కదా, ఏదో ఒకటి తొందరగా తిని వెళ్ళిపోదాము అనేటువంటి దాంట్లో సమయాభావం వల్ల తప్పులు జరుగుతున్నాయి తప్ప ఎవ్వరూ కావాలని చేతులారా అనారోగ్య పాలు కావాలని ఎవరు కోరుకోరని నా భావన. అందువలన ఇది పాటించాల్సినటువంటి విషయం. ఓకే గురువు గారు, భోజనం ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి, అలాగే మనం తిన్న ప్లేట్లో చెయ్యి కడుక్కోవచ్చా లేదా అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే మీరు ఇందాక చెప్పారు పిల్లో పైన కానీ ప్లేట్ వేసుకుని తినకూడదు, చేతులు ఇలా పెట్టుకుని తినకూడదు అనేసి అని చెప్పేసి. చాలా మంది పిల్లో పైన కంచం పెట్టేసుకొని అన్నం తింటారు. అలా తినడం వల్ల అప్పుల పాలు అవుతారు అనేసి అంటారు. సో అది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే ఇప్పుడు ఒళ్ళో పెట్టుకొని తినటం, లేదా హైట్ తక్కువ అయిందని ఓ పిల్లో అడ్డం వేసుకొని పిల్లో మీద పెట్టుకొని తినటం, ఇవన్నీ కూడా అనారోగ్య పాలు. ముందు ముఖ్యంగా ధన నష్టమే కాకుండా ఆరోగ్య నష్టం. మనము చేతులారా అనారోగ్య పాలు కావడానికి చేసుకుంటున్నటువంటి పదాలు. ఎందుకు అంటే ఇప్పుడు కంచము మనకు ఒక కంచము గాని ఆకు గాని నేల మీద వేసుకుంటాం. నేల శుభ్రముగా తుడిచి భోజనాలు వడ్డించేటువంటి చోట మీరు చూడండి, ఒక చోట మీకు తెలుస్తుంది. మనం ఇంట్లో కానీ భోజనం ఉదయాన్నే మామూలుగా ఇల్లు అంతా కూడా ఊడ్చుకుంటారు, ఏది సాఫ్ చేసుకుంటారు మామూలుగా చీపురుతో. చేసినాం కదా మళ్ళీ సాయంకాలం కదా ఊడ్చుకుంటాము అని అనుకోరు. భోజనాలు పెట్టే ముందు కూడా ఒకసారి మళ్ళీ శుభ్రత చేసి చేతులు కడుక్కొని వాళ్ళు ఏదైనా బాగలేకపోతే కాస్త నీళ్లు చల్లి శుద్ధి పెట్టి మామూలుగా ఇది చేసి అలికి అప్పుడు కంచాలు కానీ ఆకులు కానీ వేసేటువంటి సాంప్రదాయం. ఎందుకు అలా చేస్తారు అంటే దాని మీద మనం అటు ఇటు పాదాలతో నడుచుంటాం. ఆ నడిచినప్పుడు బయట నుంచి వచ్చినా చేసినా ఇంట్లో నుంచి బయటికి పోకుండా ఉంటాము కదా పోయి ఉంటాము కదా. మరి పాద ధూళి అంతా కూడా ఏమవుతుంది? ఆ పాద ధూళి అంతా కూడా ఇంట్లోకి వచ్చి పడుతుంది. ఆ ధూళిలో అట్లాగే మనము కంచము భూమి మీద పెట్టుకొని మనము తింటున్నాము అంటే అది కూడా అనారోగ్య హేతువే. అందుకనే తినే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా ఇంతవరకు కడుక్కోవాలి అని. ఒకవేళ ధూళి అది ఉంటే కూడా పోతుంది అని శుభ్రంగా కడుక్కొని వచ్చి తినటం అనేటువంటిది కింద శుభ్రం చేసుకొని కిందనే పెట్టుకొని తినాలి. భూమి మీద పెట్టుకొని మనము తినాలి. అన్నం అనేటువంటిది టేబుల్ మీద, మన మీద, దిండ్ల మీద, పరుపుల మీద అనారోగ్యం. ఇప్పుడు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళు అలా పడుకొని ఉంటే కాస్త ఏదో తిప్పి పైకి లేపి కాస్త పెడతారు. ఎందుకు? అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి. మరి మనం ఏ అనారోగ్యంతో ఉన్నామని ఇంట్లోనే మీద పెట్టుకొని దిండు పెట్టుకొని తింటాం? ఏం చేస్తున్నట్టు దీన్ని? అందుకనే అట్లా తింటే ఏమవుతుంది అంటే ఆయుక్షీణము అన్నాడు. ఆయుష్ పెరిగేదానికి బదులు మనము తగ్గించుకోవటము అని. ఆయుక్షీణానికి 1,00,000 చెప్పాడు.
ప్రతి మనిషి రోజు చేసేటువంటి పనుల్లో నెల నెల చేసేటువంటి పనుల్లోనూ ఆయుష్ ఎలా పెరుగుతుంది ఎలా తగ్గుతుంది అనేటువంటి వాటికి మనము నడుచుకునేటువంటి విధానాల్లోనే రోజు చేసేటువంటి పనుల్లోనే చెప్పాడు ఆయుక్షీణం ఏమిటి అని. ఎట్లా చేస్తే ఆయుక్షీణం అని. ఏ రోజు తలకు పోసుకుంటే ఆయుక్షీణం, ఎప్పుడు జుట్టు కత్తిరించుకుంటే ఆయుక్షీణం, ఆయుష్ పెరగాలి అంటే ఎప్పుడు చేసుకోకూడదు, ఎలా తింటే నీకు ఆయుష్ ఉంటుంది, భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు పూర్తి చేసుకుంటావు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి రోజు వాడేటువంటి విధానాల్లోనే ఉంది మనకు, రోజు మనం ప్రవర్తించేటువంటి తీరులోనే ఉన్నది. అందువల్ల దిండు మీద పెట్టుకుంటే ఏమవుతుంది, ఏముందిలే ఏదో చెప్తుంటారులే, ఏదో పని లేదు, మాకు వసతి లేదు అని మీద పెట్టుకొని తింటుంటారు. తెలియక చేసేటువంటి పని కింద పెట్టుకొని భూమి మీద పెట్టుకుంటే ఈ మనిషి అలా కలిపి తీసుకునేటువంటి విధానానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారముగా తింటేనే, ఏది ఎలా తినాలో అలా తింటేనే, ఏది ఎలా పాటించాలనో అలా పాటిస్తేనే, ఏది మన నడవడిక ఎలా నడవాలో అలా నడిస్తేనే మనకు భగవంతుడిచ్చినటువంటి ఆయుష్ను మనం పూర్తి చేసుకోగలుగుతాం. లేకపోతే భగవంతుడు వానికి అంతే పెట్టినాడు ఆయుష్, తక్కువలో పోయినాడు అని మనం అనుకుంటుంటాం. భగవంతుడు ఏమి ఎవ్వరికి పక్షపాత బుద్ధితో తక్కువ ఇవ్వలే. మనము చేసేటువంటి పనులు మనకు తగ్గించుకుంటున్నాం, మన చేతులారా మనం తగ్గించుకుంటున్నాము. మనము పెంచుకోవాలి అంటే మనము పాటించే విధానాలు పాటించాలి. మనం తగ్గించుకొని వాడు భగవంతుడు పాపం వాడికి ఇంతే రుణం పెట్టినాడు, లేకుంటే చాలా మంచివాడు ఇంత తక్కువలో ఇదైనాడు, అర్ధాయుష్కుడు ఇంతలోనే పోయినాడు అంటే భగవంతుడు ఎవ్వరికీ పక్షపాత బుద్ధితో పెట్టలేదు. అందరికీ 120 సంవత్సరాలు ఇచ్చాడు. మనం అందుకే 60 ఏళ్లకు షష్ఠి పూర్తి చేసుకుంటున్న కారణం. 50కి చేసుకోవచ్చు కదా. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మనం చెబుతున్నాము. అంటే 100కు పైన ఎంతైనా కావచ్చు కాక శతమానం అని చెప్తున్నాం చెప్పడంలో. పైన 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన మనము చేసేటువంటి పనుల వలన, మనము నడిచేటువంటి నడవడిక వలన మనము చేతులారా చేసుకొని తప్పితాలు చేసుకొని నీకు జ్ఞానం ఇచ్చినాడు. పశువులు కూడా మేతకని బయటికి పంపిస్తే వాటి యజమాని ఇళ్లకే వస్తాయి సాయంత్రం అయితే కదా, వాటికి జ్ఞానం ఉంది కదా. మరి జంతువునాము నరజన్మ దుర్లభం అంటే మా జంతువులలో మానవ జన్మ అత్యుత్తమమైనటువంటి జన్మ అని మనము పొందినప్పుడు, మనకు జ్ఞానం అనేటువంటిది భగవంతుడు ప్రసాదించినప్పుడు మనము ఆలోచన జ్ఞానం ఎక్కడికి పోయింది, మనం ఎలా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి, ఎట్లా తెలుసుకోవాలి, అవి పాటించకుండా మనం చేతులారా చేసుకుని మన జీవితాన్ని మనమే తగ్గించుకుంటున్నాం తల్లి. భగవంతుడు ఏమీ తగ్గించలేదు. భగవంతుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. మనిషి అంటే ఇంత అనిస్తాడు. మరి అడగొచ్చు ప్రశ్న, ఎందుకంటే మరి నిజమే గురువు గారు, కొంతమంది సంవత్సరమే పుట్టి పోతున్నారు కదా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, వాళ్ళేమి పెద్దగా పొరపాట్లు చేశారని వాళ్ళు అంత తక్కువ ఇదిలో పోతున్నారు. మనమంటే సరే ఇంత వయసు వచ్చిన తర్వాత తప్పులు చేశామని పోయి ఉంటాము కదా. చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు మన 4 ఏళ్లకో 3 ఏళ్లకో సంవత్సరానికే వాళ్ళు ఇదవుతున్నారు కదా. వాళ్ళు ఏం తప్పులు చేస్తారు? ఆ తల్లిదండ్రుల కడుపున పుట్టడమే వాళ్ళు చేసిన తప్పు. అంటే ఇలా కూడా కర్మఫలం అనేది ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందమ్మా. కర్మ ఫలితము అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. మన జన్మ అనేది ఉంది అంటే కర్మ ఫలితం ఉంది లెక్క. అంటే కరెక్టే, జన్మ అనేది ఉందంటే దానికి కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది గురుగారు. కానీ తల్లిదండ్రులు చేసిన తప్పులు కూడా పిల్లలకి వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయమ్మా. ఆస్తులు పంచుకోవడంలే, ఆస్తులు పంచుకుంటున్నారు. మరి ఆస్తులు పంచుకున్నప్పుడు పాపాలు పంచుకోనంటే ఎట్లా? దానికి మన పరిహారం అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్రి సుతాలయ అన్నాడు. ఈ జన్మలో వీళ్ళు ఒక కుటుంబము, పోయిన జన్మలో రుణం అంటే వేరే వేరే ఉంటారు. అది తీర్చుకోవడానికే వస్తా ఒక భార్య అవుతుందంట. ఏమిటి అంటే వచ్చే జన్మలో నిన్నెట్లయినా సరే మళ్ళీ భార్యని నిన్ను పిక్కదనడానికే అవుతాను అని అవుతుందంట. అందుకని పిక్కదనడానికే అవుతుంది. కాదు నీకు సేవ చేసుకోవడానికి వస్తాను అంటే నిజంగా మహాద్భుతమైనటువంటి ఇల్లాలు సేవ చేసుకుంది నాకు అని వస్తుంది. రుణం
రుణానుబంధము అనేటువంటిది ఉంటేనే, ఒక కుక్క మన ఇంటికి ఎందుకు వస్తుందో తెలియదు, దానికి ఏదో అన్నం పెట్టినా పెట్టకపోయినా అది ఉంటుంది. అంటే పూర్వజన్మలో ఏదో మనకు సంబంధించిన వాడు, ఇంట్లో బల్లులు ఉంటాయి ఎందుకు అంటే పూర్వజన్మలో మనకు సంబంధించిన వాళ్ళ ఇంటినే బల్లులు ఉంటాయి, అందరి ఇళ్ళలోకి పోవు. మనం ఎంత తోలినా మళ్ళీ వస్తుంటాయి. ఎందుకు వస్తాయంటే ఏదో ఉంటుంది జన్మ. చిన్న పురుగు దగ్గర నుంచి, చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు వరకు ప్రాణం అనేది ఒకటే ఎప్పుడు కూడా. ఖచ్చితంగా ఏదో రుణబంధం ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ కర్మ ఫలితాలు ఉంటాయి. అదే గురువు గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు పిల్లలకి వెళ్తాయి అని చెప్పేసాను. సో అలా తల్లిదండ్రుల యొక్క కర్మ ఫలితాలు పిల్లలకి వచ్చిన తర్వాత అవి తొలగిపోవాలి అంటే సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది? అందుకనే కదమ్మా మనం ఏం చెప్తాము శాస్త్రములో అంటే, ఇప్పుడు మీరు బాగా ఆలోచన, కొన్ని చోట్ల ఎప్పుడు కూడా మహాపండితుడు కడుపున పండితుడు పుట్టడు. అవును, బాగా గమనించండి. వాస్తవం గురువు. ఇప్పుడు ఒక పాటల రచయిత బ్రహ్మాండంగా రాసేవాడు ఉంటాడు, కొడుకు కూడా రాసేవాడు అవుతున్నాడా? కాలేదుగా. ఎక్కడో రేరు, సంబంధం లేకుండా అవుతుంది. మరి కొడుకే కదా, కావచ్చు కదా, అంతే కదా. అవే కావాలని లేదు. ఆ పాటలు పాడేటటువంటి గాయకుడు కూడా తండ్రి పాడేవాడు అయి ఉండడు కదా. పోనీ తండ్రి నాకు వచ్చింది అనడానికి లేదు కదా. మరి రుణాలు తీర్చుకోవాలి, అందుకనే ఇవన్నీ పితృ రుణాలు అని కొన్ని చెప్తాం. అవి తీర్చుకోవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళు అనుభవిస్తుండేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. అందరికీ ఒకటే రకమైనటువంటి రుణాలు తీర్చుకోవడం ఉండదు. వాళ్ళ కర్మ ఫలితాన్ని బట్టి ఏమిటి అనేటువంటి మనం చూసినప్పుడు జాతకాల్లో తెలుస్తాయి. నీకు ఇది ఉంది కాబట్టి ఇగో ఇది ఇలా తీర్చుకో, దీన్ని ఇలా తీర్చుకో, దీన్ని ఇలా తీర్చుకోవాలి చెబుతాం. అందుకని పుట్టుక మగవాళ్ళందరూ 2 కళ్ళు 2 చెవులు ఉన్నంత మాత్రాన అందరూ మగవాళ్ళే అయినంత మాత్రాన అందరి రూపాలు ఒకటే కాదు కదా. చూడంగానే వీడు పలానా వాడని గుర్తుపట్టడానికి భగవంతుడు వేరిచ్చినాడు. అట్లాగే రుణానుబంధం అనేటువంటిది కూడా, ఆ వచ్చేటువంటి కర్మ ఫలితాలు కూడా చాలా వరకు వేరే పెట్టాడు. అందుకనే కర్మలు చెయ్యాలి. మనము పుట్టినందుకు గాను, మానవ జన్మ ఎత్తినందుకు గాను మనము కర్మలు చేసేటివి చెయ్యాలి. వాటి ఫలాన్ని మనము ఆశించరాదు, అది దైవానికి వదిలిపెట్టాలి. నా కొడుకు నాకు ఈ బిల్డింగులు ఉండాలా, ఇన్ని వేల ఎకరాలు ఉండాలి, అవి కావాలి ఇవి కావాలి అని నేను తప్పులు చేసి అన్నీ కావాలని పెట్టుకుంటే ఇవేవి వాడు ఉంచుకుంటాడనడానికి లేదు, అన్నీ పోగొట్టుకోవచ్చు. నేను చేసిన పుణ్యఫలం ఏదైనా ఉంటే అది కొడుకు అందుతుంది. అది ఏది, నేను చేసిన పాపాలకు ఇవి పోంగా అంత ఎక్కువ పుణ్యం చేసింటామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవద్దు ఒక్కసారి. అంత పుణ్యం నాకు, నేను చేసిన పాపాలకు చేసిన పుణ్యాలకు ఒకసారి లెక్క వేస్తే, అబ్బాయి ఇతను పాపాల కంటే పుణ్యం ఎక్కువ చేస్తాడు కాబట్టి ఇతనికి పుణ్యము పోను, మిగిలినటువంటి పుణ్యాన్ని పిల్లలకి వేస్తాములే అనుకుంటారు. పాపాలే ఎక్కువ చేస్తారు, ఖచ్చితంగా పిల్లలు అనుభవించాల్సి వస్తుంది పాపాలు చేస్తే. అందుకే జాగ్రత్తగా చేయకుండా అందుకే ధర్మబద్ధంగా సంపాదించాలి అనేటువంటిది. అందుకే ధర్మార్థ కామ మోక్షములు అన్నాడు. ధర్మము, ధర్మానుసారంగా అర్థాన్ని, డబ్బును సంపాదించడము. కామాన్ని అంటే కోరికలు తీర్చుకోవాలి. ధర్మముగా సంపాదించినటువంటి అర్థాన్ని కోరికలు తీర్చుకోవడానికి వినియోగించుకోవాలి. ధర్మంగా సంపాదించినట్టు నీ కోరిక నెరవేరుతుంది, అధర్మంగా సంపాదించింది అయితే నీ కోరికలు నెరవేరడం కష్టం. ధర్మార్థ కామ్య మోక్షం, అప్పుడు నీకు మోక్షం అనేది వస్తుంది. ఏది, నువ్వు కోరికలు తీర్చుకున్నా ధర్మబద్ధంగా తీర్చుకున్నాడు కాబట్టి వీడిని మోక్షానికి పంపించురా అంటాడు. ఊరికే ధర్మార్థ కామ మోక్షాలు అంటే ఊరికే ఉండవు, ఎప్పుడు చాలా లోతుగా ఎంతసేపు అయినా చెప్పొచ్చు వాటి గురించి తల్లి. చూసారు కదండి ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమం. మనం భోజనం చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేయకూడదు, అలాగే భోజనం చేసేటప్పుడు చాలా మంది చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. సో అలాంటి పొరపాట్లు చేసిన తర్వాత మనం ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి మనకి గురువు గారు చాలా చక్కగా తెలియజేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.